గాయం కారణంగా దాదాపు 2 ఏళ్ల పాటు క్రికెట్కు, భారత జట్టుకు దూరంగా ఉండడం తన కెరీర్లో అత్యంత కఠినమైన, ఒత్తిడితో కూడుకున్న దశ అని భారత యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశాడు. జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం భావోద్వేగ వ్యాఖ్యలు చేశాడు. కెరీర్ ప్రారంభంలోనే వరుస గాయాల బారిన పడ్డంతో మానసికంగా తీవ్రంగా ప్రభావితమయ్యానని తెలిపాడు. అయితే చిన్ననాటి నుంచి ఎలాగైనా దేశం తరఫున ఆడాలనే బలమైన కల, పట్టుదలే తనకు కష్టకాలంలో కొండంత ప్రేరణగా నిలిచాయని పేర్కొన్నాడు. అదే ఆత్మవిశ్వాసంతో కష్టపడి పునరాగమనం చేశారని, మళ్లీ భారత్కు ప్రాతినిధ్యం వహించి జట్టు విజయంలో భాగస్వామి కావడం ఎంతో సంతోషాన్నిస్తోందని అన్నాడు. హరారే పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించడంతో తన బౌలింగ్కు మంచి సహకారం లభించిందని, ఈ మ్యాచ్లో మయాంక్ కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని దెబ్బతీశాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన ప్రోత్సాహంపై మయాంక్ ప్రశంసల వర్షం కురిపించాడు. కెప్టెన్ బౌలర్లపై పూర్తి నమ్మకం ఉంచారని, మ్యాచ్ సమయంలో తన సొంత ప్రణాళికలతో బౌలింగ్ చేయడానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారని తెలిపాడు. బౌలింగ్ చేసేటప్పుడు కెప్టెన్ నుంచి లభించిన స్వేచ్ఛ నాపై ఉన్న ఒత్తిడిని పూర్తిగా తగ్గించిందని, మనకు ఏ ప్రణాళిక ఉందో దానికే కట్టుబడి ఉండమని చెప్తూనే సమయానుకూలంగా అవసరమైన సూచనలు అందించారు. దీనివల్ల ఎలాంటి ఒత్తిడి లేకుండా నా సహజ సిద్ధమైన బౌలింగ్ చేయగలిగానని మయాంక్ వివరించాడు. కెప్టెన్ నమ్మకం బౌలర్లలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుందని ఈ సందర్భంగా కొనియాడాడు. మరొకవైపు ఇప్పుడే వెలుగులోకి వస్తున్న 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై కూడా మయాంక్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంత చిన్న వయసులోనే వైభవ్ ఆడుతున్న షాట్లు, చూపిస్తున్న పరిణతి నిజంగా అసాధారణమని ప్రశంసించాడు. ఐపీఎల్లో మా బౌలింగ్పై ధాటిగా బ్యాటింగ్ చేసిన వైభవ్ ఇప్పుడు భారత జట్టులో నాతో కలిసి ఆడటం చూడడం చాలా ఆనందంగా ఉందన్నాడు.